ఫేస్బుక్ మనతో పెనవేసుకున్న మన కొత్త స్నేహితుడికి ఇవాల్టితో 10 ఏళ్లు పూర్తి. దాదాపు ప్రపంచ జనాభా మొత్తాన్ని ఆవహించేసిన ఈ సామాజిక పుస్తకం ప్రతి ఒక్కడి జీవితంలో భాగమైపోయింది. కొన్ని కోట్ల మంది యూజర్స్ దీనికి కట్టు బానిసల్లా మారిపోయారు. తమ దినసరి జీవితం మొత్తాన్ని దీనికే సమర్పించుకుంటున్నారు. కొన్ని ఉపయోగాలు, కొన్ని దురుపయోగాలు. 10 ఏళ్లకు ముందు ఒక స్నేహితుడిగా మన మధ్యకు జొరబడ్డ ఫేస్బుక్ ఇవాళ ఒక వ్యసనంగా మారిపోయింది. సామాజిక విప్లవాలకు వారధిగా ఉంటూ చరిత్ర సృష్టిస్తున్న మనందరి సోషల్ లైఫ్ని కబ్జా చేసి పారేస్తున్న ఫీలింగ్. వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్, ఎ కామెంట్. నిత్య రావణ కష్టంలా రగిలే కాశ్మీర్లో ఒకరోజు భారీగా అల్లర్లు చెలరేగాయి. 10ల సంఖ్యలో యువకులు చనిపోయారు. ఆగ్రహంలో ఊగిపోయిన యువత కాశ్మీర్ వీధుల్లో చెలరేగిపోయింది. పరిస్థితిని అదుపులోకి తేవాలనుకున్న పోలీసులు భారీ స్థాయిలో కాల్పులు జరిపారు. ఆ ఆగ్రహం కేవలం కాశ్మీర్కే పరిమితం కాలేదు, నెట్ ప్రపంచమంతా వ్యాపించింది. ప్లకార్డులతోనే కాదు, మౌస్ క్లిక్తో కూడా నిరసన ఊపందుకుంది. కశ్మీరీ యువత ఆన్లైన్ మెసేజ్లు పంపించారు. నేను నిరసన తెలియజేస్తున్నాను, మరి మీరు అన్న సందేశాలు నెట్వర్కింగ్ సైట్లలో దావానంలా వ్యాపించాయి. దీంతో మరింత మంది కశ్మీరీ యువకులు రగిలిపోయారు. మానవ హక్కుల ఉల్లంఘనపై యూజర్లు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నారు. ఇండియాకు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి అక్కడ జరిగిన అరాచకాల్ని ఇంటర్నెట్ ద్వారా కళ్లకు కట్టినట్లు ప్రపంచానికి తెలియజేశారు. వేలాది మంది ఈ వీడియోల్ని డౌన్లోడ్ చేసుకుని ఒకరికొకరు పంచుకున్నారు. పత్రికల్లో కనిపించని, నాయకుల ఉపన్యాసాల్లో వినిపించని ఎన్నో విషయాలు బాహ్య ప్రపంచానికి పాస్ ఆన్ చేయడానికి దొరికిన ఒకే ఒక సువర్ణ అవకాశం ఫేస్బుక్. ఇక్కడ మనం చెప్పుకున్న కాశ్మీరీ ఘటన ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. బయటి ప్రపంచానికి తెలియకుండానే ఫేస్బుక్ ఎన్నో చిన్నపాటి విప్లవాల్ని సృష్టించింది. అవినీతి భూతం మీదకి యుద్ధం ప్రకటించిన అన్నా హజారేకు చేదోడుగా నిలిచింది. సోషల్ యాక్టివిస్ట్ బినాయక్ సేన్ని కటకటాల నుంచి తప్పించింది ఈ సైలెంట్ నెట్వర్కింగ్ సునామీయే. బానిసత్వపు సంకెళ్లకు కర్మాగారం లాంటి అరబ్ ప్రపంచం మీదకి ఇప్పుడిప్పుడే ఫేస్బుక్ లాగాన్ అవుతోంది. ప్రజాస్వామిక విప్లవాలకు తెరతీసి నియంతల్ని నేలరాల్చే పనిలో బిజీగా మారిపోయింది ఫేస్బుక్. ప్రపంచ పటం మీద వేరుశెనగ గింజంత సైజుండే ట్యునీషియా దేశంలో అక్కడి అధ్యక్షుడు బెన్ అలీ సాగించిన దమనకాండకు చరమగీతం పాడింది ఈ ఫేస్బుక్ విప్లవమే. వింటే ఇదంతా ఓ కథలా ఉంటుంది, పీడిత జనం పాలిట గాథలా కనిపిస్తుంది. మొహమ్మద్ వజీజ్ పళ్ళమ్ముకుని బతికేవాడు, కానీ ఒక నియంత కోరల్లో నుంచి దేశానికి విముక్తి కల్పించాడు. ఈ ఒక్కడితో అదెలా సాధ్యమైంది? మొదలైంది ఒక్కడితోనే, కానీ ముగింపు మాత్రం కోట్ల మంది జనం మధ్య జరిగింది. అవినీతి అధికారులతో విసిగి వేసారిన తోటి పళ్ల వ్యాపారుల్లాగానే వజీజ్ కూడా లంచం ఇవ్వలేక అలసిపోయాడు. లంచగొండి అధికారుల మీద ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి నియంత్రణ తప్పి పెట్రోల్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకున్నాడు. కానీ వజీజ్ బలిదానం ఊరికే పోలేదు. వజీజ్ నిప్పంటించుకున్న ఏరియాకు వందలాది మంది జనం చేరుకున్నారు. అప్పటికే అవినీతి, ఆకలి, పేదరికం వాళ్లలో కచిని రగిలించాయి. అక్కడ చెలరేగిన నిరసన గళాల మధ్య నుంచి ఒక్క సెల్ ఫోన్, ఇంకొక మొబైల్ కెమెరా ఒక సమాంతర విప్లవానికి నాంది పలికాయి. పత్రికలు, టీవీ ఛానళ్ల మీద నిషేధాజ్ఞలున్న ట్యునీషియా లాంటి దేశంలో ఒక ఉద్వేగభరితమైన వీడియోను ప్రపంచానికి ఎలా చూపాలి? అక్కడే ఫేస్బుక్ తన ఉనికిని చాటుకుంది. ట్యునీషియాలో 20 లక్షల మంది ఫేస్బుక్ యూజర్లు ఉన్నారు. అప్పటిదాకా డేటింగ్ కోసం, ఏదో ఎంటర్టైన్మెంట్ కోసమే వాడుకున్న ఫేస్బుక్ ఒక్క టర్న్ ఇచ్చుకుంది. ఉద్యమ కార్యాచరణలో వస్తువుగా మారిపోయింది.
దేశంలో జరుగుతున్న అరాచక చర్యలు, అధ్యక్షుడి దారుణ హింసాత్మక వైఖరిని ఫేస్బుక్లో ఏకిపారేసింది ట్యునీషియా యువత. ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన వీడియోలు కాంతి వేగంతో ప్రసారమై ప్రపంచ ప్రజల గుండెల్లో ఆలోచన రేకెత్తించాయి. ప్రతి సామాన్యుడికి ట్యునీషియాలో పరిస్థితి తెలిసిపోయింది. ఫేస్బుక్ నుంచి ఆల్ జజీరా ఛానల్, అక్కడి నుంచి యూట్యూబ్ దమనకాండ దావానలంగా వ్యాపించింది. వీధి వీధిన విప్లవ జ్వాలలు ఎగిసిపడేలా చేసింది. బెన్ అలీ గెట్ అవుట్ అన్న నినాదమే ట్యునీషియా మొత్తం వినిపించింది. లక్షలాది మంది రాజధానికి చేరుకుని ఉద్యమం వీరోచితమయ్యేసరికి అధ్యక్షుడు సౌదీ వైపుకి పలాయనం చిత్తగించాడు. ఆ విధంగా ఫేస్బుక్లో వినిపించిన యువ విప్లవ గళం బెన్ అలీ అరాచకానికి చరమగీతమయ్యింది. ఈజిప్ట్లో అపర నియంత ముబారక్ భరతం పట్టించి అరాచక పాలనకు ఫుల్ స్టాప్ పెట్టింది కూడా ఈ ఫేస్బుక్కే. ఒక చిన్న పట్టణంలో రాజుకున్న నిప్పు కణిక దేశ రాజధాని దాకా పాకడానికి ఈ ఫేస్బుక్కే మూలాధారం. మిలిటరీకి అపరిమిత అధికారాలు కట్టబెట్టడం, ప్రజల్ని ఇష్టం వచ్చినట్లు అరెస్టులు చేయడం, ట్రయల్ కూడా లేకుండా జనానికి శిక్షలు విధించడం, ఇది హోస్నీ ముబారక్ ఈజిప్ట్లో సాగించిన అరాచకం. పాశ్చాత్య దేశాలతో చేతులు కలిపి వ్యవస్థీకృత చిత్రహింసలకు కేంద్ర బిందువుగా మారిన ముబారక్ ఆడ, మగ, పిల్లలు, వృద్ధులన్న తేడా చూడడు. కొట్టి చంపడం, విగత జీవులుగా మార్చడం వాడి స్టైల్. పోలీసుల అవినీతిని, అధికారుల అరాచకాల్ని బయటపెట్టబోయిన ఓ కంప్యూటర్ ప్రోగ్రామర్ హలీద్ సయీద్ ఆ పోలీసుల చేతుల్లోనే క్రూరంగా చంపబడ్డాడు. ఇది ముబారక్ ముగింపునకు అంకురార్పణ. హలీద్కు నివాళులు అర్పించడానికి, ఆయన్ను స్ఫూర్తిగా పొందడానికి ఫేస్బుక్ వేదిక అయింది. హలీద్కు జరిగిందే నాకు ఎందుకు జరగకూడదన్న చైతన్యం ఈజిప్ట్లోని ప్రతి పౌరుడి గుండెల్లో చెలరేగింది. 50 లక్షల మంది ఫేస్బుక్ యూజర్లు ఈ అభిప్రాయాన్నే ఒకరినొకరు పంచుకున్నారు. అందరూ నియంత్రణలాగానే ముబారక్ కూడా బ్లాగుల్ని నిషేధించాడు. కొందరు ఫేస్బుక్ యూజర్లను జైళ్లలో కూడా పెట్టించాడు. కానీ ఫేస్బుక్ను మాత్రం బంధించలేకపోయాడు. భావ సారూప్యత కలిగిన యువతనంతా ఈ ఫేస్బుక్కే ఏకం చేసి పారేసింది. నిరసన తేదీల్ని నిర్ణయించుకొని ఫేస్బుక్ పేజీల్లో నుంచే వీధి పోరాటాలకు సిద్ధమైంది ఈజిప్ట్ యువత. తెహ్రీర్ స్క్వేర్లో జరిగిన మిలీనియం మార్చ్ కేవలం ఫేస్బుక్ ప్రచారంతోనే షురూ అయిందంటే నమ్మి తీరాల్సిందే. పోలీసులకు ప్రజలకు మధ్య జరిగిన నాటి యుద్ధంలో రాళ్ల వర్షాన్ని, వాటర్ కెనాన్ల వీరంగాన్ని ప్రపంచం మొత్తం చూసింది. కైరోతో పాటు ఇతర ఈజిప్ట్ నగరాల్లో ముబారక్ మద్దతుదారులు నెత్తుటేర్లు పారించారు. యథేచ్ఛగా హత్యాకాండ కొనసాగించారు. అయినా సరే ముబారక్ గెలవలేదు. విప్లవం సృష్టించిన ఫేస్బుక్కే గెలిచింది. అప్పటిదాకా పాశ్చాత్య దేశాలతో రాసుకు పూసుకు తిరిగిన, అమెరికా నుంచి మద్దతు కూడగట్టుకున్న ముబారక్ను ఎవరూ రక్షించలేకపోయారు. రగిలిన ప్రజలను తట్టుకోలేక ముబారక్ తోక ముడిచేశాడు. ఇది కూడా ఫేస్బుక్ విజయ పరంపరలో నమోదైన ఒక వీర ఘట్టం. Congratulations for all my people! Congratulations! Yes! ట్యునీషియా, ఈజిప్ట్ ఈ రెంటి స్ఫూర్తితోనే లిబియా, యెమెన్, సిరియా ఉద్యమాలు ఎగిసిపడ్డానికి ఫేస్బుక్ ఒక పాశుపతాస్త్రంగా మారిపోయింది. అసలు ఏంటి ఫేస్బుక్? దీని ప్రస్థానం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటూ ప్రపంచమంతా దీని వంక తదేకంగా చూస్తోంది. 2004లో హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఒక లోకల్ నెట్వర్క్ 2011 నాటికి 75 కోట్ల యూజర్ల కోసం పనిచేసే ఒక గ్లోబల్ నెట్వర్క్గా మారిపోయింది. 25 ఏళ్ల కుర్ర ఇంజనీర్ మార్క్ జకర్బర్గ్ దీని సృష్టికర్త. కాలిఫోర్నియాలో ఫేస్బుక్ సెంట్రల్ ఆఫీస్ ప్రపంచానికి అంతటికీ ఒక పెద్ద విండో లాంటిది. గ్లోబ్ మీద ఎక్కడ ఏం జరిగినా ఈ కిటికీలో నుంచే చూడొచ్చు.
మన భావాల్ని ప్రపంచం మొత్తంతో పంచుకోవాలన్నా ఈ విండో నుంచే అప్రోచ్ అవ్వచ్చు. ఇరాన్ ఇరాక్ కొట్టుకు చావచ్చు. మన దేశానికి పాకిస్తాన్కు ఆజన్మ వైరం ఉండొచ్చు. అమెరికా పేరే నచ్చని దేశాలు ప్రపంచానికి అన్ని వైపులా కనిపించవచ్చు. కానీ ఈ దేశాల్లోపలి మనుషులందరూ ఆయా శత్రు దేశీయులతో సోదరభావం పంచుకునేలా చేసే అవకాశాన్ని ఇచ్చింది ఒక్క ఫేస్బుక్ మాత్రమే. హ్యాట్స్ ఆఫ్ ఫేస్బుక్, హ్యాట్స్ ఆఫ్ జకర్బర్గ్. ఇవాళ రేపు మిడిల్ క్లాస్ కుటుంబాల్లో సైతం పర్సనల్ కంప్యూటర్ చాలా కామన్. కాలేజ్ డేస్ రాకముందే పిల్లల చేతుల్లో స్మార్ట్ ఫోన్లు మెరిసిపోతుంటాయి. ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్న జనాభాలో 40% టీనేజ్దేనన్నది ఇంకో లెక్క. ఫ్రెండ్స్ లిస్ట్ పెరిగిపోయి 4 దిక్కులా వ్యాపించిపోతే అక్కడ రకరకాల వ్యక్తిత్వాలతో పరిచయాలు, కొన్ని మంచివి మరికొన్ని చెత్తవి. కానీ ఏది మంచిది ఏది చెత్తదన్న తేడా మాత్రం తెలీదు. అలాగని దేన్ని నివారించుకోలేం కూడా. వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితుల్ని స్నేహితులతో పోల్చుకోవడం, అంతర్లీనంగా ఆత్మ న్యూన్యతా భావాన్ని పెంచుకోవడం, ఇవన్నీ మానసిక ఒత్తిళ్లకు దారితీయడం, అనర్థాలు అపార్థాలు, చివరాఖరికి ఆత్మహత్యలు. ఒంటరితనాన్ని తుంచి పారేయచ్చు, సోషల్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ని పెంచుకోవచ్చు, మన ఆలోచనల్ని ఇంకొకళ్ళతో షేర్ కూడా చేసుకోవచ్చు. ఫేస్బుక్ లవర్స్ని కట్టిపడేసే ఇటువంటి ఉపయోగాల జాబితాను కూడా ఎవ్వరూ కాదనబోరు. కానీ మంచి చెడుల మధ్య తేడాను గుర్తించే నైతిక స్తోమత లేనప్పుడు, మానసిక పరిపక్వత రానప్పుడు ఇటువంటి అలవాట్లన్నీ సరిగ్గా దురలవాట్ల కిందకే లెక్క. ప్రత్యక్ష పరిచయం లేకుండానే ప్రేమలో పడిపోతే అదో పక్కా ప్రమాద సూచిక కూడా. ఇవాళ ఫేస్బుక్ అకౌంట్ లేదంటేనే అదో వెనకబాటుతనం. 6వ తరగతి కూడా పాస్ అవ్వని కుర్ర కుంకలు సైతం ఇవాళ ఆన్లైన్ స్నేహాలకు అలవాటైపోయారు. అందుకే ఫేస్బుక్ మీద ఒక నియంత్రణ అంటూ లేకపోవడం ఏంటన్న ప్రశ్న ఉండనే ఉంది. ఇందులో యూజర్లకు వయసు పరిమితి విధించాల్సిన అవసరం ఉందంటూ డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే అనేక ఆన్లైన్ వెబ్సైట్లు కురిపిస్తున్న గబ్బునంతా ముక్కు మూసుకుని భరించాల్సిన దుర్భరమైన పరిస్థితి. ఎవరికి వాళ్ళు రాజకీయ సామాజిక వర్గాలుగా అడ్డంగా చీలిపోయి కుళ్ళును కుతంత్రాల్ని కుయుక్తుల్ని అదే పనిగా కుమ్మరిస్తూ తమ అభీష్టాలకు తోచినట్లు పోస్టింగ్స్ పెట్టే చిల్లర చేష్టలకు ఇవాళ ఆన్లైన్ సంస్కృతి పరమ నాశనంగా తయారైపోయింది. మన ప్రభుత్వాలు ప్రత్యేకించి మనవి చేసుకోబట్టి 100ల కొద్దీ కాంట్రవర్షియల్ ఐటమ్స్ని పూర్తిగా తుడిచేసినట్లు గూగుల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ చెప్పుకుంటోంది కూడా. అయినా వెబ్ లోపల వేళ్లు పెడితే చాలు మురికి సమాచారమే తగులుతున్న వైపరీత్యం. కాంటెంట్ మీద పూర్తి నియంత్రణ అనేది టెక్నికల్లీ అసాధ్యం అంటూ సదరు వెబ్సైట్లన్నీ చేతులెత్తి పారేశాయి కూడా. ఇదో సామాజిక సునామీ. కేవలం స్వయం నియంత్రణతో మాత్రమే దీన్ని అడ్డుకోగలం. అంతే తప్ప కత్తులు కొరడాలంటూ సర్కారీ మార్కు నిషేధాలు ఎన్ని అమల్లోకొచ్చినా ఇక్కడ బేఖాతరే. చేటు తెచ్చే రాతలకు చెక్ చెప్పుకోవడం, ఎవరికి వారు మనోవైకల్యాన్ని వదిలిపెట్టడం, ఆన్లైన్ స్నేహాలకు హద్దులు గీసుకోవడం, అపరిచితులతో అప్రమత్తంగా ఉండడం, ఇటువంటి సందర్భ సహితాలు సమయోచితాలు మాత్రమే మనల్ని సోషల్ సైతాన్ నుంచి కాపాడగలవు. చివరిగా ఇక్కడ చిన్న మాట. ఆన్లైన్లో హాయ్ చెప్పుకోవడం చాలా సులభమైన హాయి గొలిపే విషయమే. వర్చువల్ ప్రపంచంలో 100 మంది స్నేహితులున్నా నిజ జీవితంలో అందుబాటులోకి వచ్చే స్నేహితుల్ని దూరం చేసుకుంటే మాత్రం అది మానసిక హత్య యత్నంతో సమానం. ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల మూలంగా దూరాలు కరిగిపోతున్నట్లు కనిపించినా వ్యక్తుల్లో మానసిక ఒంటరితనం పెరుగుతుందన్నది ఒక చేదు నిజం. ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ మీదే ఎక్కువగా ఆధారపడితే ఒంటరితనం అనే వింత రోగానికి
తీవ్రమైన డిప్రెషన్కి లోనవుతారన్నది సైకాలజీ చెప్తున్న లెసన్. సో ఆన్లైన్లో ఆలింగనాలా? అస్సలొద్దు, యాక్సిడెంట్లు అయిపోతాయి.